హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ నిరసనలతోటి తెలంగాణ దద్దరిల్లిపోతూ ఉన్నది. మరోవైపు గాంధీ ఆసుపత్రి జైలుగా మారింది. ఏదైతే నిరుద్యోగుల కోసం ఉద్యమం చేస్తూ ఉన్నాడో మరి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి మోతీలాలే ఖైదీగా ఇక్కడ గాంధీ ఆసుపత్రి అంతా కూడా జైలుగా మారిన పరిస్థితి. పూర్తిగా పోలీసుల అదుపులో ఉన్నది గాంధీ ఆసుపత్రి. ఎవరిని కూడా ఆ గాంధీ ఆసుపత్రి పరిసరాలకు కూడా రానియని పరిస్థితి. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా సీఎం సొంత జిల్లాతో మొదలుకొని తెలంగాణ వ్యాప్తంగా కూడా నిరుద్యోగులు మరి రోడ్డెక్కిన పరిస్థితి. ఒకవైపు మెగా డిఎస్సి అయితేంది, అదేవిధంగా డిఎస్సిని వాయిదా వేయాలని, మెగా డిఎస్సి వేయాలని, మరి గ్రూప్ 1 ఉద్యోగానికి 1:100 విలువాలని చెప్పి, అదేవిధంగా గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలని, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని కాంగ్రెస్ హామీ ఇచ్చిన, ఏదైతే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన హామీని అమలు చేయాలని డిమాండ్లతోటి, అదేవిధంగా జీవో నెంబర్ 46ను రద్దు చేస్తామని ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి కూడా కోరుతూ నిరుద్యోగులందరూ కూడా మరి తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు నిన్నటి రోజున నల్గొండలో మరి జనరల్ బాడీ సమావేశానికి వచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా చుట్టుముట్టిండు నిరుద్యోగులు. మరి ఆ మంత్రి కోమటిరెడ్డిని కూడా నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి చుట్టుముట్టిన పరిస్థితి. మరోవైపు సీఎం సొంత జిల్లా మహబూబ్నగర్లో కూడా కలెక్టరేట్ను ముట్టడించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి బహిష్కృతుడైనటువంటి బక్కా జడిసన్ తీవ్ర ఆరోపణలు చేసిండు. రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి, అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులందరూ కూడా బంద్ చేయాలని చెప్పి కూడా పిలుపునిచ్చిన పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు మరి 1-2 రోజుల్లో మంత్రివర్గన విస్తరణ చేయనున్నట్లు అధిష్టానం నుంచి మరి ఇక్కడ సంకేతాలు అందిన నేపథ్యంలో నిన్నటి రోజున మరి రేవంత్ రెడ్డి గవర్నర్ను కలిసి ఈ 2-3 రోజుల్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పి, దానికి అందుబాటులో ఉండాలని చెప్పి, అదేవిధంగా రాబోయే శాసనసభ సమావేశాలకు సందర్భించి, అదేవిధంగా ఎమ్మెల్సీ ఏదైతే గవర్నర్ కోట ఎమ్మెల్సీల మీద కూడా మరి నిర్ణయం తీసుకోవాలని చెప్పి నిన్నటి రోజున గవర్నర్ను కలిసినట్టుగా మరి ఇక్కడ సంకేతాలు వెలువడుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఏది ఏమైనా కూడా నిరుద్యోగులను ఎన్నికలకు ముందు మరి ఓటు బ్యాంకుగా వాడుకొని ఈరోజు నిరుద్యోగుల సమస్యలను గాలికి వదిలిందని చెప్పి నిరుద్యోగులందరూ కూడా మరి రోడ్ల మీద ఇక్కడ 8 రోజులుగా నిరసనలు చేస్తున్నా కూడా ప్రభుత్వం ఏమాత్రం మరి వారి విషయం మీద దృష్టి సారించలేదనే విమర్శలు వెలువడుతున్న నేపథ్యంలో మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చర్యలు తీసుకుంటారని మరి ఎదురు చూస్తూ ఉన్నారు. మరోవైపు ఏదైతే మంత్రివర్గ విస్తరణ 2-3 రోజుల్లో ఉన్నదని చెబుతున్న నేపథ్యంలో మరి మంత్రివర్గంలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి చోటు లభిస్తుందా లేదా అని చెప్పి ఇక్కడ దానం నాగేందర్ అయితేంది, అదేవిధంగా పోచారం శ్రీనివాసరెడ్డి అయితేంది ఎదురు చూస్తున్న పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ నుంచి వలసలు ఆశించిన మేర రాకపోవడంతో ఇక్కడ ఏదైతే మరి దానంకు, అదేవిధంగా పోచారంకు మంత్రి పదవి కనుక నిరాకరించినట్టయితే ఇక బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు ఎవరు కూడా మరి కాంగ్రెస్లో చేరే పరిస్థితి ఉండదని చెప్పి ఈ విషయంగా అధిష్టానానికి మరి సానుకూల నిర్ణయం తీసుకునేలా ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి కూడా మంత్రి పదవులు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్టుగా మరి ఇక్కడ సమాచారం. ఏది ఏమైనా మరి 2-3 రోజులలో మంత్రివర్గానికి సంబంధించి విస్తరణ మీద కూడా తేలిపోనున్నది. అదేవిధంగా నిరుద్యోగుల సమస్య మాత్రం ప్రస్తుతం మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని వేధిస్తున్న నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది మరి 2-3 రోజుల్లో తేలనున్నది. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే నిరుద్యోగుల రణబేరి, పాలమూరు నుంచి సచివాలయం దాకా ధర్నాలతో దద్దరిల్లిన తెలంగాణ. మోతీలాల్కు మద్దతుగా కదం తొక్కిన ఉద్యోగార్థులు, గాంధీలో పోలీసుల దాదాగిరి, ర్యాలీతో అట్టుడిగిన ఉస్మానియా, పరామర్శకు వచ్చిన పల్లా అరెస్టు, గెల్లు రాకేష్ రెడ్డి జడ్సన్ అడ్డగింత, అరెస్టులను ఖండించిన కేటీఆర్ హరీష్ రావు, సిటీ సెంట్రల్ లైబ్రరీలో నిరసనలు, సచివాలయం ముందు ఆందోళన, నల్గొండలో కోమటిరెడ్డి గరావు, సీఎం సొంత జిల్లాలోనూ ధర్నాలు, మోతీలాల్కు బాసరగా విద్యార్థులు, ఎమ్మెల్సీ బల్మూరి దిష్టిబొమ్మ దహనం అని చెప్పి నిన్నటి రోజున మరి ఇక్కడ నల్గొండలో జడ్పీ సమావేశానికి ఏదైతే వచ్చిండో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిని ఇక్కడ నిరుద్యోగులు గొడవ చేస్తున్న పరిస్థితి. మరోవైపు మోతీలాల్కు మద్దతుగా వస్తున్న ఏదైతే నిరుద్యోగులను ఇక్కడ ఎత్తిపడేస్తున్న దృశ్యాన్ని కూడా మనం గమనించవచ్చు. అదేవిధంగా మోతీలాల్ను పరామర్శించడానికి వచ్చిన పల్లా రాజేశ్వర రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తున్న ప్రక్రియను మనం గమనించవచ్చు. మరోవైపు దవాఖానే జైలు, ఉద్యమకారుడే ఖైదీ, పోలీస్ పహారాలో గాంధీ దవాఖానా, మోతీలాల్ నాయక్పై పోలీసుల క్రౌర్యం, పరామర్శకు వెళ్లిన ప్రతి ఒక్కరి అరెస్టు, దవాఖానా దాపుల్లోకి రానివ్వని సర్కార్, నిరుద్యోగుల కోసం 8 రోజులుగా దీక్ష, ఆరోగ్యం దృష్ట్యా
దీక్ష విరమించాలంటున్న డాక్టర్లు అని చెప్పి మరి ఏదైతే నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మోతీలాల్ ఆమరణ దీక్ష చేపట్టిండో ఓయిలో ఆయనను తీసుకొచ్చి గాంధీ ఆసుపత్రిలో వేసిన పరిస్థితి. అయినప్పటికీ కూడా గాంధీ ఆసుపత్రిలో తన దీక్షను కొనసాగిస్తూ ఉన్నాడు. మరోవైపు ఏదైతే మరి ఇక్కడ నిరుద్యోగులు గాంధీ ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో, అదేవిధంగా వివిధ రాజకీయ పక్షాలు పెద్ద సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో గాంధీ ఆసుపత్రిని పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నది పోలీస్ డిపార్ట్మెంటు. మరి దాన్ని పూర్తిగా జైలుగా మార్చిన పరిస్థితి. ఇక్కడ ఏదైతే ఉద్యమకారుడు ఉన్నాడో ఆమరణ దీక్ష చేస్తున్న మోతీలాలే ఖైదీగా, మరి ఇక్కడ గాంధీ ఆసుపత్రి జైలుగా ఇప్పుడు అది పూర్తిగా పోలీసుల ఆధీనంలో ఉన్నది. అక్కడ పూర్తిగా నిషేధాజ్ఞలు కొనసాగుతూ ఉన్నాయి. ఎవరిని కూడా లోపలికి అడుగుపెట్టనియని పరిస్థితి. మరోవైపు ప్రభుత్వం కూడా మరి దీక్ష విరమణ కోసం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకొని పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు ఇక్కడ ఏదైతే విద్యార్థి నేత మోతీలాల్ నాయక్ మద్దతుగా సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలో ఇక్కడ ఆందోళనకు దిగిన నిరుద్యోగులు, మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీలో ర్యాలీలు కూడా నిర్వహించిన పరిస్థితి. సీఎం సొంత జిల్లా ఏదైతే మహబూబ్ నగర్ నుంచి మొదలుకుంటే నల్గొండ వరకు కూడా మరి నిరుద్యోగులందరూ కూడా తీవ్ర నిరసనలు తెలియజేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక నిరుద్యోగుల లైట్ తీసుకో, నాడు రోడ్డెక్కించి నేడు గప్చుప్, విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ రాజకీయాలు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు పాత్ర నిలదీస్తున్న నిరుద్యోగులు అని చెప్పి మరి నిరుద్యోగుల లైట్ తీసుకోండి, మరి వాళ్ళ గొంతమ్మ కోరికలు మనం తీర్చలేమన్నట్టుగా ప్రవర్తిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో ఏదైతే విద్యార్థులను రెచ్చగొట్టి ఖచ్చితంగా మరి మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు, మరి మీరందరూ కూడా 30 లక్షల మంది ఉన్నారు, మీ ఇంట్లో ప్రతి ఇంట్లో ఒక 4 ఓట్ల చొప్పున 1,20,00,000 ఓట్లు కనుక కాంగ్రెస్ పార్టీకి వేసి మీరు గెలిపించినట్లయితే మేము వచ్చిన తక్షణం సంవత్సరం లోపే మరి ఇక్కడ 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ప్రతి సంవత్సరం ఏదైతే ఖాళీలతో కూడిన మరి వివరాలను పారదర్శకంగా ప్రకటిస్తాం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్, మరి ఈ సంవత్సరంలో ఈ ఫలానా టైంలో గ్రూప్ 1 ఉంటుంది, ఫలానా టైంలో గ్రూప్ 2 ఉంటుంది, ఫలానా టైంలో డిఎస్సి ఉంటుంది, ఫలానా టైంలో మరి ఎగ్జామ్ ఉంటుందని చెప్పి దానికి ఖచ్చితంగా ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ప్రతి సంవత్సరం కూడా భర్తీలను మరి నింపుతామని చెప్పి నిరుద్యోగులను, అదేవిధంగా మేము రాగానే మెగా డిఎస్సి వేస్తామని చెప్పి, అదేవిధంగా జీవో 46 తోటి నిరుద్యోగులకు ఏ విధంగా అయితే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాని కోసం మరి జీవో 46ను రద్దు చేస్తామని చెప్పి, అదేవిధంగా మరి ఇక్కడ ఏదైతే గ్రూప్ 1 ఉద్యోగులకు 1:50 ఉన్నదో దాన్ని 1:100కి చేస్తామని చెప్పి అనేక హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రస్తుతం మాత్రం గాలికి వదిలింది హామీలను. దాంతో ఏదైతే బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోటి కాంగ్రెస్కు మరి మద్దతుగా ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించారు నిరుద్యోగులందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు, రాస్తారోకోలు, ఆఖరికి ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే 7 నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తుంగలో దొక్కిందని చెప్పి మరి అర్థమైన నిరుద్యోగులందరూ కూడా ఇక్కడ తీవ్ర నిరసనలకు దిగిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కూల్చేయండి, నల్గొండ కలెక్టర్కు మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు, నిబంధనల మేరకు నిర్మాణం, మాజీ ఎమ్మెల్యే కంచర్ల వెల్లడి అని చెప్పి ఏదైతే మరి ఆంధ్రలో జరుగుతూ ఉన్నాయో, ఇక్కడ గతంలో టీడీపీ కట్టిన మరి ఆఫీసులు ఏవైతే ఉన్నాయో వాటిని వైసీపీ ప్రభుత్వం కూల్చింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మరి పార్టీ ఆఫీసులు ఏవైతే కట్టుకున్నాయో వాటిని టీడీపీ ప్రభుత్వం కూల్చేస్తున్న పరిస్థితి. ఆ ఆంధ్ర సంస్కృతిని ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మళ్ళీ ఇక్కడ రాష్ట్రానికి తీసుకొచ్చిన పరిస్థితిని మనం గమనించవచ్చు. మొన్నటికి మొన్న ఏదైతే మరి ఆంధ్ర మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఆయన ఇంటి ముందట అక్రమ కట్టడాల పేరుతోటి వాటిని కూల్చేయండి అని చెప్పి కోమటిరెడ్డి స్వయంగా ఆదేశించిండు అని చెప్పి రేవంత్ రెడ్డి పేర్కొన్న నేపథ్యంలో తిరిగి ఆయన బీఆర్ఎస్ ఆఫీసును కూల్చేయండి అని చెప్పడం ఇక్కడ వివాదాస్పదంగా మారింది. అంటే కోమటిరెడ్డి ఇక్కడ కక్ష రాజకీయాలకు తెరలేపిండు, పార్టీల మధ్య చిచ్చు పెట్టడానికి తెరలేపిండు. నేనే నెంబర్ 1గా ఉండాలంటే మరి ఇక్కడ ఏదైతే వివాదాస్పద నిర్ణయాలను తీసుకొని ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో మరి ఇక్కడ నేను నెంబర్ 1గా నిలబడాలనే అదే తహతహతోటి ఆయన ఇక్కడ బీఆర్ఎస్ ఆఫీసును కూల్చేయమన్నాడు. మొన్నటికి మొన్న వైసీపీ మరి ఎవరైతే అధినేత జగన్ ఇంటి ముందట కట్టడాలను కూడా కూల్చేయమన్నాడు. దానికి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూల్చేయమని చెప్పడమేదని మనం ఇక్కడ సాక్ష్యంగా పరిగణించవచ్చు. మళ్ళీ గెలిపించుకునే దమ్ముందా? అడ్డగోలుగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ బీఆర్ఎస్ పని అయిపోయిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజల మనసుల్లో నుంచి పార్టీ పోవడం అనేది అసాధ్యం. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన కేసీఆర్కు ప్రజల మద్దతు తిరిగి లభిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పూర్వ వైభవం సాధిస్తుందని చెప్పి నిన్నటి రోజున జగిత్యాలలో మరి ఇక్కడ
ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించిండ్రు. దానిలో భాగంగా ఏదైతే డాక్టర్ సంజయ్ కుమార్ మరి ఇక్కడ పార్టీ మారిండో కేవలం ఆయన వియాంకునికి రావాల్సిన బిల్లుల కోసమే పార్టీ మారిండు, జగిత్యాల అభివృద్ధి కోసం కాదు ఆయన మారింది. ఇలాంటి అవకాశవాదులు ఎందరు పోయినా కూడా పార్టీలో నాయకులకు కొరత లేదు అని చెప్పి మరి అదేవిధంగా ఏదైతే నీకు మళ్ళీ గెలిపించుకునే దమ్ము ఉంటే రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకోండి, ఫిరాయింపులపై సీఎం రేవంత్కు కేటీఆర్ సవాల్ అని చెప్పి కొనుగోలు సంస్కృతి కాంగ్రెస్ పార్టీ పాపమే నాడు బీఆర్ఎస్లో చేరికలన్నీ రాజ్యాంగబద్ధం నేడు అంగట్లో మాదిరి ఒక్కో ఎమ్మెల్యేను కొనుగోలు, ఇప్పుడు ఎవరిని రాళ్లతో కొట్టాలో రేవంత్ చెప్పాలని చెప్పి నిన్న ప్రశ్నించిన పరిస్థితి. గతంలో తాము ఏదైతే పార్టీ మరి ఎమ్మెల్యేలను చేర్చుకున్నామో అప్పుడు మొత్తానికే విలీనం చేసుకున్నాం, మరి మేము రాజ్యాంగబద్ధంగా చేసినాం, మీరు ఒక్కో ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ ఉన్నారు, దమ్ముంటే రాజీనామా చేసి గెలిపించుకోండి అని చెప్పి పదే పదే మరి రేవంత్ రెడ్డి చెప్తాడు. నువ్వు మొగానివైతే మరి దమ్ముంటే అని చెప్తాడు కదా. నిజంగానే రేవంత్ రెడ్డి మొగానివైతే మరి వాళ్ళను రాజీనామా చేయించు, 6 ఎమ్మెల్యేలను చేయించి గెలిపించుకో, తెలంగాణ ప్రజలు సత్తా ఏందో చూపిస్తారు అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక క్యాబినెట్లో బీసీలకు చోటేది, మంత్రివర్గంలో లోపించిన సామాజిక సమతూకం, 12 మందిలో 7 ఓసీల్లో 4 రెడ్లు, బీసీ ఎస్సీ ఎస్టీలకు దక్కింది 5 పదవులే, మరో 2 రెడ్లకు చోటంటూ సంకేతాలు, రేవంత్ అనుకూలుడికే పిసిసి అధ్యక్ష పీఠం అని చెప్పి నిన్నటి రోజున ఏదైతే మరి ఇక్కడ దామోదర రాజనరసింహ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మరి విలేకరుతో మాట్లాడుతూ ఇక్కడ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారు, అదేవిధంగా దానం నాగేందర్కు మంత్రి పదవి ఇస్తారు, అదేవిధంగా పోచారం శ్రీనివాసరెడ్డికి ఇస్తారు అని చెప్పి అంటే రాజగోపాల్ రెడ్డికి అదేవిధంగా మరి ఇక్కడ పోచారం శ్రీనివాసరెడ్డికి ఇచ్చినట్టయితే ఇప్పటికే 4 రెడ్లు ఉన్నారు, మరి ఓసీలకు 7 మంత్రి పదవులు ఇచ్చిండ్రు, బీసీ ఎస్సీ ఎస్టీలకు దక్కింది మాత్రం 5 పదవులే. ఇక్కడ బీసీలకు మొండి చేయి చూపిస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇక్కడ ఎస్సీలకు 2, ఎస్టీకి 1, 3 పోతే బీసీలకు దక్కింది కేవలం 2 పదవులు. మరి ఇక్కడ ఏదైతే మరి కొండా సురేఖను మరి పొన్నం ప్రభాకర్ ఉన్నారో ఆ ఇద్దరికి మాత్రమే బీసీలకు అదే మంత్రి పదవులు దక్కినాయి. ఇక్కడ మరో 2 రెడ్లకు ఇవ్వబోతున్నారని చెప్పి ఇక్కడ దామోదర రాజనరసింహ చెప్తా ఉన్నారు. మరోవైపు మరి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఇవ్వమని చెప్పింది కదా అని చెప్పినట్టయితే ఆయన విలేకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎప్పటికీ ఒకేలా ఉంటుందా అని సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. కాలాన్ని బట్టి రాజకీయాలు మారుతూ ఉంటాయని చెప్పి అన్నారని ఇక్కడ సమాచారం అని చెప్పి ఏదైతే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మరి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, లేదంటే మరి వలసలను మనం ప్రోత్సహించాలంటే వాళ్ళకు మంత్రి పదవులు ఆశ చూపకపోతే మరి వాళ్ళు మన పార్టీలో చేరే అవకాశం లేదు. ఒకవైపు పోచారం శ్రీనివాసరెడ్డి అదేవిధంగా దానం నాగేంద్రులకు మంత్రి పదవులు ఇవ్వాలి, మరి అదేవిధంగా మరో 2 మంత్రి పదవులను ఖాళీగా ఉంచితే ఆ ఖాళీల ఆశను చూపి మరో 10-15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఇలా చేర్చుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు చేరాలంటే ఇప్పుడు చేరిన వారికి మంత్రి పదవులు ఇవ్వాలి, అదేవిధంగా ఒక 2 ఖాళీలను అట్టే పెట్టుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి వ్యూహంగా కనిపిస్తూ ఉన్నది. దీనికి అధిష్టానం ససేమిరా అన్నప్పటికీ కూడా మరి దాని మీదనే ఇంకా చర్చలు సాగుతున్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ వాయిదా పడింది. నేడో రేపో మళ్ళీ ఢిల్లీకి రేవంత్ రెడ్డి వెళ్ళి ఆ వలసవాదులకు కూడా మంత్రి పదవులు ఇవ్వడానికి అధిష్టానాన్ని ఒప్పించి, ఎందుకంటే ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు చేరిండ్రు, మరి మనం వలసలను కనుక ప్రోత్సహించి మరి 2/3 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకునే పక్షంలో వాళ్ళ పదవులు ఊడిపోయే ప్రమాదం ఉన్నది. దాంతో మళ్ళీ ఎన్నికలకు పోతే వాళ్ళు కనుక ఓడిపోయిన పక్షంలో కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా విలీనానికే మరి మొగ్గు చూపాలంటే, విలీనం కావాలంటే ఖచ్చితంగా వలస వాదులకు ఖచ్చితంగా మంత్రి పదవులు ఇవ్వాలి. అదేవిధంగా ఒక 2 మంత్రి పదవులను అట్టే పెట్టి ఆ 2 మంత్రి పదవుల ఆశ చూపి మిగతా ఎమ్మెల్యేలందరినీ కూడా ఇందులో జాయిన్ చేసుకొని 2/3 చేరిన తర్వాత బీఆర్ఎస్ ఏదైతే మరి ఎల్పీని విలీనం చేసుకున్నట్టయితే మనం ఇక్కడ పదవి కోల్పోయే ఛాన్స్ నుంచి ఎమ్మెల్యేలను రక్షించవచ్చు, తద్వారా కాంగ్రెస్ పార్టీని పటిష్టంగా ఉంచవచ్చని రేవంత్ రెడ్డి వ్యూహంగా తెలుస్తూ ఉన్నది. కానీ ఇప్పటికే మరి సీనియర్ మంత్రులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మరి పరిస్థితులు ఏ విధంగా ఉండబోతాయనేది 2-3 రోజుల్లో తేలనున్నది. ఇక పేటీఎం, ఫోన్పే, గూగుల్ పేలో విద్యుత్ బిల్లులు చెల్లింపులు బంద్. ఇకపై టీజీఎస్పీటీసీఎల్ వెబ్సైట్ యాప్ల ద్వారా చెల్లించాల్సిందే. ఏదైతే ఇప్పటి వరకు మరి ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా
కరెంటు బిల్లులు చెల్లిస్తూ ఉన్నారు. ఆ కరెంటు బిల్లులు ఇక నుంచి నేటి నుంచి చెల్లించవద్దు అని చెప్పి రిజర్వ్ బ్యాంకు మరి ఖచ్చితంగా ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఏదైతే TGSPDCL వెబ్సైట్ ద్వారా మాత్రమే చెల్లించాలి. ఆ వెబ్సైట్ ద్వారా అందులోకి వెళ్ళిన తర్వాత అందులో పేటీఎం కానీ గూగుల్ పే కానీ ఆప్షన్ ఉంటే అప్పుడు చెల్లించవచ్చు, కానీ నేరుగా పేటీఎం గూగుల్ పేల నుంచి మాత్రం చెల్లించవద్దని చెప్పి తన వినియోగదారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఇక్కడ మరి విద్యుత్ శాఖ అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక కాంగ్రెస్కు ఓటేసినందుకు చచ్చిపోతున్న పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య. రైతు రాజ్యం వస్తే బాగుంటుందనుకున్న 3 ఎకరాల భూమిని నాశనం చేశారు. కలెక్టరేట్కు వెళ్తే టైం మించిపోయిందన్నారు. చావు తప్ప గెత్తనం లేదని విలపిస్తూ వీడియో. డిప్యూటీ సీఎం బట్టి నియోజకవర్గంలో గన్న ఇంత మటుకి నేను ఎవరి జోలికి పోలేదు, రైతుగానే బతికిన, రైతు రాజ్యం వస్తే బాగుంటుందని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ కొట్టేసినందుకు ఇదే నాకు న్యాయం, నాకు చావు తప్ప వేరే గత్యంతరం లేదు, నేను చనిపోయాక నా కుటుంబ సభ్యులకు ప్రభుత్వమే న్యాయం చేయాలని చెప్పి ఇక్కడ కాంగ్రెస్కు ఓటేసిన కర్మానికి నా 3 ఎకరాల భూమి లిటిగేషన్లో పడిపోయింది. దాన్ని ఆ లిటిగేషన్ నుంచి విడిపించడానికి మరి ఇక్కడ కలెక్టర్ దగ్గరికి వెళ్తే టైం అయిపోయిందని చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో నాకు చావు తప్ప గత్యంతరం లేదని చెప్పి ఆయన వీడియో మరి ఇక్కడ రికార్డ్ చేసి మరి తాగి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే డిప్యూటీ సీఎం మరి బట్టి విక్రమార్క నియోజకవర్గానికి సంబంధించి మరి ఇక్కడ ఆయన తీవ్ర ఆవేదనతోటి మరి ఆత్మహత్యను చేసుకున్న పరిస్థితిని చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే ఏదైతే ప్రజాపాలన ఏ విధంగా ఉన్నదనే దానికి ఇక్కడ ప్రత్యక్ష నిదర్శనంగా మనం గమనించవచ్చు. తెలంగాణ దినపత్రిక విషయానికి వస్తే అదే బాట మాది తెలంగాణ బావుట అని చెప్పి తెలంగాణ దినపత్రిక స్థాపించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మేము ఏదైతే తెలంగాణ తొలి అడుగు వేళ మేము చెప్పిన మాటలు ఇవి. ఆనాటి నుంచి నేటి వరకు అదే బాట ఎక్కడ తొనకని వెనకని వ్యవహార శైలితో అక్షరోద్యమమే ఊపిరిగా మా ప్రయాణం సాగుతుంది. ప్రభుత్వం పైసలు, ప్రైవేటు పెత్తనం అంటూ ప్రైవేట్ కంపెనీలకు ప్రభుత్వాలు ఎలా దోచిపెడుతున్నాయో అక్షరం విడమర్చి నాడే చెప్పాం. ఫ్రీ అంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంపై అప్పుడే హెచ్చరించాం. అస్తం పార్టీ హామీల విలువెంత అంటూ లెక్కగట్టి మరీ చెప్పాము. అధికారంలోకి రావాలన్న యావ తప్ప వాటిని అమలు చేసే స్తోమత కాంగ్రెస్కు లేదని చెప్పాము. ఇప్పుడు దాన్నే కల్లారా చూస్తున్నాం. ఇచ్చిన హామీలలో ఒక్కదాన్ని సరిగ్గా అమలు చేయలేని స్థితిలో రేవంత్ సర్కారు ఉంది. మణిపూర్ హింసపై కేంద్రంలో మోడీ సర్కార్ పట్టింపు లేనితనంతో ఉండటాన్ని మౌనముని మోడీ పేరుతో నిలదీశాం. నాడు కుంభకర్ణుడు నేడు మోడీ అంటూ ధైర్యంగా ప్రశ్నించగలిగాం. ప్రభుత్వంలో ఎవరున్నా ప్రతిపక్ష ధోరణి అది. నాటి బీఆర్ఎస్ హయాంలో విద్యా ప్రమాణాలపై తెలంగాణ విద్య ఇక బాగుపడదా అని నిగదీసి అడిగాం. టమోటా ఏంది తంట అంటూ నిత్యావసరాల ధరలపై సామాన్యుడి ఆవేదన మా అక్షరాల ద్వారా వినిపించగలిగాం. ప్రజల కోసం గొంతుకయం నిష్పక్షపాత ధోరణికి అర్థమై నిలిచాం. ఏ జెండాను మోయలేదు, ఎవరి అజెండాను నెత్తిన పెట్టుకోలేదు అని చెప్పి ఏదైతే తెలంగాణ దినపత్రిక స్థాపించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మరి తెలంగాణ దినపత్రిక మరి తమ పంతా ఏంటిది అనేది ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. అదే బాట మాది తెలంగాణ బావుట అని చెప్పి తెలంగాణ కోసం మరి ఇక్కడ ఆరాట పడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవరు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో లేరు. నమస్తే తెలంగాణ లాంటి ఒక పత్రిక ఉంటే దాన్ని బీఆర్ఎస్ కరపత్రికగా చేసి మరి ప్రజలకు దూరం చేస్తున్న పరిస్థితి. మరోవైపు తెలంగాణ మీద గొంతెత్తని పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుగుతూ ఉన్నా కూడా ఇక్కడ ఆంధ్రజ్యోతి దినపత్రికలో కానీ అదేవిధంగా ఈనాడు దినపత్రికలో కానీ కనీసం మోతీలాల్ సంబంధించి కానీ నిరుద్యోగులకు సంబంధించి కానీ చిన్న వార్తను కూడా ప్రచురించిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ప్రధానంగా సాక్షిని చూసుకున్నా కూడా సాక్షిలో కూడా చిన్న వార్త కూడా ప్రచురించినది పూర్తిగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన పత్రికలు కావడంతో మరి ఇక్కడ సాక్షి దినపత్రిక వాళ్ళ అంతర్గత విషయాలలో మనం ఎందుకు జోక్యం చేసుకోవడం అని చెప్పి అనుకుంటుందా, లేదంటే మరి ఆ తెలంగాణ సమస్యల మీద పోరాడడానికి మరి ఇక్కడ సాక్షి దినపత్రిక ఇక్కడ ప్రతిపక్ష పాత్ర పోషించడానికి సిద్ధంగా లేదు. అదేవిధంగా ఆంధ్రజ్యోతి ఈనాళ్ళు పూర్తిగా రేవంత్ రెడ్డికి తాబేదారులుగా మారిన పరిస్థితి. నాడు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఎండగట్టిన పత్రికలు ఈరోజు మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వానికి వంతపాడుతున్న అంశాన్ని కూడా మనం ప్రధానంగా గమనించవచ్చు. ఇక్కడ తెలంగాణ మరి ఇక్కడ చిన్న పత్రికను చూసుకున్నట్టయితే మాకు ప్రభుత్వాలతో పని లేదు, మాకు ప్రజలే అజెండా అని చెప్పి ప్రతిపక్షమే మా పాత్ర అని చెప్పి ఆ రోజు బీఆర్ఎస్ను నిలదీసినాం, మోడీని నిలదీసినాం. ఈరోజు మోడీని నిలదీస్తాం, కాంగ్రెస్ను నిలదీస్తాం, తప్పు ఎవరు చేసినా ప్రశ్నిస్తామని చెప్పి ధైర్యంగా ప్రకటిస్తున్న తెలంగాణ దినపత్రికను ఖచ్చితంగా ఈ సందర్భంగా అభినందించాల్సిందే అని చెప్పి మన అందరం కూడా గమనించాలి. ఇక నేను రాష్ట్ర బంధు నిరుద్యోగులకు మద్దతుగా పిలుపునిచ్చిన కాంగ్రెస్ బహిష్కృత నేత విజయవంతం చేయాలని విద్యార్థి నిరుద్యోగులకు విజ్ఞప్తి. బక్కా జడ్సన్ అరెస్టు, బొల్లారం తరలింపు, మోతీలాల్ నాయక్ మద్దతుగా తరలివచ్చిన నిరుద్యోగులు. ఓయి నుంచి గాంధీకి భారీ ర్యాలీ.
గాంధీ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు, ఆమరణ దీక్షను విరమింపజేయాలని డిమాండ్, మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ రిలీజ్కు పట్టు, గాంధీకి వచ్చిన ఎమ్మెల్యే పల్లా అరెస్టు, మీడియాపై కాకిల దౌర్జన్యం, పోలీసులను నిలదీసిన జర్నలిస్టులు అని చెప్పి ఇక్కడ బక్కా జడ్సన్ గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి మరి తీవ్రంగా కృషి చేసిన నాయకుల్లో ఈ వికలాంగుడైన బక్కా జడ్సన్ కూడా ఒక కారణం అని చెప్పి ప్రధానంగా చెప్పుకోవాలి. ఏదైతే మరి సోషల్ మీడియా ద్వారా అదేవిధంగా వివిధ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా మరి ఇక్కడ కాంగ్రెస్ కోసం విస్తృత ప్రచారం చేసిండు. ఒక కార్యకర్తగా ఈయనను ఎవరు ఎక్కడికి పిలిచినా పిలవకున్నా కూడా మరి సొంతంగా రవాణా ఛార్జీలు ఏర్పాటు చేసుకొని కూడా ప్రతి నియోజకవర్గాన్ని తిరిగిన పరిస్థితి. అనంతరం మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రశ్నించినందుకు ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిండు. అయినా కూడా ఆయన ప్రజా ఉద్యమాలలో చురుగ్గా పాల్గొంటా ఉన్నాడు. ఒకవైపు వికలాంగుడు అయినా కూడా ఆయనను పోలీసులు ఎత్తిపడేస్తున్న దృశ్యాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈరోజు నిరుద్యోగులకు అండగా ఆయన గలమెత్తిండు. మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కోసం ఎవరైతే పాటుపడ్డారో మరి ఇక్కడ బక్కా జడ్సన్ అయితేంది, అదేవిధంగా లాయర్ శరత్ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు కాంగ్రెస్ మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. రేవంత్ రెడ్డి పాలన ఇంత ఘోరంగా ఉంటుందని చెప్పి అనుకోలేదని చెప్పి ఏదైతే లాయర్ శరత్ ఉన్నాడో ఆ శరత్ అయితే ఏకంగా దృక్కోణం అనే మరి ఇక్కడ సోషల్ మీడియా ఛానల్ను స్థాపించి ఆయన మీద విరుచుకుపడుతున్న పరిస్థితి. మరోవైపు బక్కా జడ్సన్ ఎక్కడ మరి ఇక్కడ అవసరం పడ్డ నిరుద్యోగుల కోసం అయితే ఎవరు పోరాటాలు చేస్తున్న వాళ్ళ మద్దతుగా నిలుస్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఇక ఈ నెల 6న గురు శిష్యుల భేటీ, విభజన సమస్యలపై చర్చిద్దాం, రేవంత్కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రాష్ట్ర విభజన తర్వాత పరిష్కారం కాని సమస్యలపై కలిసి చర్చిద్దామని ఆయన ప్రతిపాదించారు. దీనికోసం ఈ నెల 6న హైదరాబాద్ వేదికగా ముఖాముఖి మాట్లాడుకుందామన్నారు. అలా చేస్తేనే విభజన సమస్యలు పరిష్కారం దిశగా వెళ్తాయన్నారు. పొరుగు రాష్ట్రాలుగా పరస్పర సహకారాలు అందించుకుందామని లేఖలో చంద్రబాబు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు గడిచాయన్నారు. పునర్విభజన చట్టం ప్రకారం ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటన్నిటినీ పరిష్కారం దిశగా కృషి చేద్దామని చెప్పి పిలుపునిచ్చిండు. ఏదైతే గతంలో మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు అక్కడ సీఎంగా, అదేవిధంగా చంద్రశేఖరరావు ఇక్కడ సీఎంగా మరి విభజన అనంతరం మళ్ళీ 10 ఏళ్ల తర్వాత మరి 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉన్నది. వివిధ అంశాలన్నిటి కూడా 10 ఏళ్లకు లింక్ పెట్టుండే. ఈరోజు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం అయ్యిండు. అదేవిధంగా తెలంగాణలో మరి ఇక్కడ చంద్రశేఖరరావు స్థానంలో రేవంత్ రెడ్డి వచ్చిండు. మరోవైపు ఇటు రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు శిష్యునిగా మరి పేరున్నాయి. కాబట్టి విభజన సమస్యల నేపథ్యంలో తెలంగాణకు మరి అన్యాయం జరుగుతుందా, లేకపోతే గురువు ద్వారా తెలంగాణకు న్యాయం చేస్తాడా అనే అంశం ఈ 2-3 రోజుల్లో జరిగే భేటీ ద్వారా తేలనున్నది. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే 4న కేబినెట్ విస్తరణ, అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటున్న గాంధీభవన్ వర్గాలు. అందుబాటులో ఉండాల్సిందిగా గవర్నర్ను కోరిన సీఎం రేవంత్. ఈ దఫా 4 బెర్తులు భర్తీ చేసే అవకాశం. రాజగోపాల్, సుదర్శన్ రెడ్డి, వాకిటి శ్రీగారి పేర్లు దాదాపు ఖరారు. ప్రేమ్సాగర్ రావు, వివేకులో ఒకరికి ఛాన్సు. నేడు లేదా రేపు ఢిల్లీకి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి ఉత్తమ్ తుది జాబితాపై అధిష్టానంతో చర్చలు అని చెప్పి మరి 4న కేబినెట్ విస్తరణ చేస్తారని చెప్పి ఈరోజు లేదా రేపు ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, అదేవిధంగా రేవంత్ రెడ్డిలు వెళ్తారు. మరోవైపు రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మరి వాకిటి శ్రీహరిల పేర్లు దాదాపుగా ఖరారు అయినాయని చెప్తా ఉన్నారు. మరోవైపు వలసవాదుల కోసం మరి 2 సీట్లను అట్టే ఖాళీ పెట్టడంతో పాటు వలసవాదులలో మరి ఇద్దరికి కూడా స్థానాలు ఖరారు చేయాలి. అలా అయితేనే బీఆర్ఎస్ నుంచి మరి ఎమ్మెల్యేలను తీసుకురాగలుగుతామని చెప్పి కూడా ఇక్కడ అధిష్టానాన్ని ఒప్పించి మెప్పించే ప్రయత్నం కూడా చేయడానికి అవకాశం ఉన్నది. ఇక నిన్న రోజున పార్లమెంట్లో జరిగిన అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే సభలో హిందువులమంటూ హింసాద్వేషాల వ్యాప్తి, లోక్సభలో రాహుల్ వ్యాఖ్యల దుమారం, హిందూ సమాజంపైనే తీవ్ర వ్యాఖ్యలు అంటున్న ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే క్షమాపణలు చెప్పాల్సిందే కేంద్ర మంత్రి హోం మంత్రి అమిత్ షా. హిందువులంటే మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఏనా అంటున్న రాహుల్ గాంధీ. మోదీ ఆత్మతో పరమాత్మ నేరుగా సంప్రదిస్తాడట, తనను దేవుడే పంపాడని ఆయనే స్వయంగా చెప్పుకున్నారని ఎద్దేవా. నీటి సంపన్నుల పరీక్షగా మారిందంటూ ధ్వజం చర్చకు నిరాకరించిన స్పీకర్, సభ నుంచి విపక్షాల వాకౌట్ అని చెప్పి ఏదైతే మరి హిందువులమంటూ హింసాద్వేషాలను వ్యాప్తి చేస్తున్నారని చెప్పి రాహుల్ గాంధీ మరి చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర దుమారం రేపినాయి. మరోవైపు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే ముస్లింలకు అనుకూలంగా వ్యవహరించే పార్టీ అని చెప్పి బీజేపీ ఆరోపణలు చేస్తూ ఉన్నదో అందుకు బలం చేకూర్చే విధంగా రాహుల్ చర్యలు కూడా మరి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆయన వ్యాఖ్యలు చేయడం కూడా హిందూ సమాజం అందరూ కూడా మరి ఇక్కడ ఆయన వ్యాఖ్యల పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితిని మనం గమనించాలి. ఒకవైపు మరి ఇక్కడ హిందువులకు
ఇక్కడ బీజేపీని మరి వాళ్ళకు బ్రాండ్ అంబాసిడర్గా కాంగ్రెస్ పార్టీ తయారు చేస్తుంది. ఇక్కడ ఏదైతే ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ వంత పడుతూ ఉన్నదో ఆటోమేటిక్గా హిందువుల పార్టీగా బీజేపీకి ముద్రపడ్డ పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ఇక్కడ ఏదైతే రాహుల్ గాంధీ హిందువులమంటూ హింసాద్వేషాలను వ్యాప్తి చేస్తూ ఉన్నారు అని చెప్పి ప్రత్యేకంగా హిందువులను కోడ్ చేయడం, మరి హిందూ సమాజం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఆగ్రహంగా ఉన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. 25,000 మంది ఎస్జిటీల బదిలీ, ఉత్తర్వులు విడుదల చేసిన విద్యాశాఖ. మొత్తం 40,000 మంది ఉపాధ్యాయుల బదిలీ. విజయవంతంగా ముగిసిన బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ. 21,000 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందంటున్న అధికారులు. ఒకవైపు 21,000 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్న నేపథ్యంలో కేవలం 11,000తోటే డిఎస్సి వేసిరు. మరోవైపు తాము రాగానే 25,000 తోటి మెగా డిఎస్సి వేస్తా అన్నాడు. మరి ఆ మెగా డిఎస్సి కోసం ఇప్పుడు నిరుద్యోగులు పోరాటం చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ 25,000 మంది ఎస్జిటీలు బదిలీ చేసినా కూడా సగం మంది మాత్రమే మరి బదిలీ అయినరు. మిగతా సగం మంది కొత్త ఉపాధ్యాయులు వచ్చే వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి. మరోవైపు డిఎస్సి మరి పూర్తయి ఏదైతే మరి టీచర్ల ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందో అప్పుడు మాత్రమే వీళ్ళకు స్థానచలనం జరిగే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇంకా మరో 10,000 వరకు కూడా ఖాళీలు ఉండే అవకాశం ఉంటుందని చెప్పి అధికారులే పేర్కొంటున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. విద్యుత్ విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏకపక్షంగా విచారణ జరుపుతుందనేందుకు ఆధారాలు లేవు. నివేదిక ఏకపక్షంగా ఇస్తారేమోనని ఊహించి చెప్పడం సరికాదు. కమిషన్ ఏర్పాటు చట్టపరంగానే జరిగింది. మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్ను కొట్టేసిన సీజే ధర్మాసనం అని చెప్పి విద్యుత్ విచారణకు మరి అర్హత లేదని చెప్పి కేసీఆర్ ఏదైతే మరి జస్టిస్ నరసింహన్ కమిషన్ రద్దు చేయాలని పిటిషన్ వేసిండో ఆ పిటిషన్ను మరి నిన్న రోజున హైకోర్టు కొట్టేసిందని చెప్పి ఇక్కడ ప్రధానంగా వార్తను ప్రచురించింది. లీకేజీలు, ప్రమాదాలు, ఉగ్రదాడులు, ఇదే ప్రధాని మోదీ పిక్చర్. రాజ్యసభలో దుయ్యబట్టిన మల్లికార్జున ఖార్గే ఆర్ఎస్ఎస్పై తీవ్ర వ్యాఖ్యలు. రికార్డుల నుంచి తొలగింపు, అది గొప్ప సంస్థ అంటున్న చైర్మన్. మరి ఇక్కడ కాంగ్రెస్ను వ్యూహాత్మకంగా ఇక్కడ బీజేపీ మరి వలలో చిక్కిస్తూ ఉన్నదనే అంశాన్ని మరి కాంగ్రెస్ గమనించడం లేదు. ఇక్కడ ఈయన కూడా ప్రధానంగా ఆర్ఎస్ఎస్ను టార్గెట్ చేస్తూ ఇక్కడ వ్యాఖ్యలు చేసిరు. కాంగ్రెస్ అంతా కూడా హిందువులకు వ్యతిరేకం అని ఏదైతే ప్రచారం చేస్తూ ఉన్నదో బీజేపీ పార్టీ ఆ వలలోనే చిక్కుతూ ఉన్నారు. అక్కడ రాహుల్ గాంధీ మరి హిందువులను కోడ్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం, మరి ఇక్కడ మల్లికార్జున ఖర్గే కూడా ఆర్ఎస్ఎస్ను కోడ్ చేస్తూ వ్యాఖ్యలు చేయడంతో మరి వీళ్ళు బీజేపీ వాళ్ళలో చిక్కుతున్నట్టుగా మనం భావించవచ్చు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే విస్తరణకు వేలే అని చెప్పి నిన్న గవర్నర్ కలిసిన అంశాన్ని, అదేవిధంగా హైకోర్టులో ఎదురు దెబ్బ అని చెప్పి మరి ఇక్కడ రాధాకృష్ణ తన పైత్యాన్ని అంతా కూడా తాటికాయ అంత అక్షరాలతోటి ఇక్కడ ప్రధానంగా ప్రచురించిండు. ఇప్పుడు వారి ఆనందానికి అవధులు లేవు. కేసీఆర్కు హైకోర్టులో ఎదురు దెబ్బలు తగిలిన, అదేవిధంగా కవితకు బెయిల్ రాకపోయినా కూడా ఇటు మరి రాధాకృష్ణ ఆయన లోపల ఏదైతే రాక్షసానందం పొందుతూ ఉంటాడు వాళ్ళ మీద వార్తలు రాసి అని, మరి ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద మరి ఈ రకంగా విషం జిమ్మడం మాత్రం ఇంకా మానడం లేదు. అధికార పక్షంలో ఉన్నప్పుడు అహంకారపూరితంగా వ్యవహరించిందని చెప్పి ఆయన మీద మరి అనేక వార్తలు రాసింది ఆంధ్రజ్యోతి పత్రిక. మరి ప్రజల లోపల ద్వేషం నింపింది. మరి ఏదేమైనా ప్రజలందరూ మరి ఆయనకు వ్యతిరేకంగా ఓటేసిరు, ఆయన గద్దె దిగిండు. అయినా కూడా వీళ్ళ విష ప్రచారం మాత్రం ఇంకా ఆగడం లేదనే విషయాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి. మరి ఏదైతే పత్రికలు ప్రతిపక్ష పాత్ర పోషించాలి, ఏదైతే అధికార పక్షం చేసే తప్పిదాలను ఎత్తి చూపాలి, మరి ఇక్కడ నిర్ణయాత్మకమైన సూచనలు చేయాలి, మరి ఏదైతే ప్రజలు ఏదైతే ఆందోళన చేస్తున్న వాళ్ళకు మద్దతుగా నిలవాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఏదైతే మరి నిరుద్యోగులు ఇక్కడ ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో ఎక్కడ కూడా నిరుద్యోగులకు సంబంధించిన అంశాన్ని చిన్న కూడా వార్త కూడా ఇప్పటి వరకు ఈ పేజీ వరకు వచ్చిన మనం అయినప్పటికీ కూడా గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత అని చెప్పి ఏదైతే 4వ పేజీలో ప్రచురించింది ఇక్కడ చిన్న వార్తగా. దీనిలో రాష్ట్ర వ్యాప్తంగా మరి నిరుద్యోగులందరూ కూడా ఆందోళన బాటపట్టారు. గతంలో నిరుద్యోగులు మరి టీఆర్ఎస్ మీద ఆందోళన చేస్తే తాటికాయ అంత అక్షరాలతో రాసిన ఆంధ్రజ్యోతి పత్రిక ఈరోజు మరి లోపల పేజీలలో తీసుకుపోయి చిన్న వార్తలు ఎందుకు ప్రచురిస్తూ ఉన్నది, మరి ప్రజల పక్షం నిలవాల్సిన ఈ తాబేదారు రాధాకృష్ణ ఈ రకంగా ప్రతిపక్షాల మీద విషయం కక్కుతూ ఇంకా ఎన్ని రోజులు పబ్బం గడుపుకుంటాడనే అంశాన్ని ప్రజలు గమనించినంత వరకు తెలంగాణ మీద ఇటు ఈనాడు అయితేంది, ఇటు ఆంధ్రజ్యోతి అయితేంది వాళ్ళు విషయాన్ని చిమ్ముతూనే ఉంటారనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మాట్లాడుకుందాం.
దీనికి ఇంత పెద్దగా మరి మాట్లాడుకుందాం అనే అంశాన్ని ఇంత పెద్దగా మరి ప్రజలకు ఏదో మేలు జరుగుతుంది దీంతో అనే భ్రమను కలిగించడం కోసం వేసిన వార్తను కూడా మనం ప్రధానంగా ప్రచురించవచ్చు. ఆరున కలుద్దాం ముఖ్యమంత్రి రేవంత్కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ అని చెప్పి విభజన అంశాల మీద మాట్లాడుకుందామని మరి గురు శిష్యులు రాబోయే రోజుల్లో మరి ఏ రకంగా కుమ్మక్కు రాజకీయాలు చేస్తారనే విషయం కూడా వీళ్ళ భేటీ తర్వాత తేలనున్నది. ఇక మీరు హిందువులు కాదు, హిందూ ధర్మం అహింస నిర్భీతిని ప్రవచిస్తే మీరు హింస ద్వేషం వ్యాపింపజేస్తూ ఉన్నారు. అధికార పక్షానికి 24 గంటలు అదే పని. లోక్సభలో విపక్ష నేత రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు అని చెప్పి ఇక్కడ హిందువులను మరి ఇక్కడ రాజకీయంగా వాడుకోవద్దంటూనే మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ హిందువులను మరి ఇక్కడ బూచిగా చూపి మన కాంగ్రెస్ పార్టీ మరి హిందూయేతరులందరి ఓట్లను ఏకపక్షంగా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక జాబ్ క్యాలెండర్ 2 వారాల్లో షెడ్యూల్ ప్రకారం పరీక్షలు, పగడ్బందీగా కొలువుల భర్తీ. నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మరో 2 వారాల్లో జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. సర్కారీ కొలువులు పగడ్బందీగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని జాబ్ క్యాలెండర్ విడుదలకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే అధికారులు ప్రాథమిక నివేదికను అందజేయగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. దీంతో అధికారులు జాబ్ క్యాలెండర్కు తుది మెరుగులు దిద్దుతున్నారని, 2 వారాల్లో విడుదల చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, ఇతర నియామక బోర్డులకు సంబంధించి షెడ్యూల్తో జాబ్ క్యాలెండర్ విడుదలయ్యాక అధికారులు ఆ వివరాలను ప్రకటిస్తారు. ఇక్కడ జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగులు మరి అంత పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ ఉంటే ఇక్కడ నిరుద్యోగులకు మరి పని పాట లేక ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు ప్రభుత్వం ఇక్కడ మరి జాబ్ క్యాలెండర్ 2 వారాల్లో చేయడానికి తీవ్రంగా కసరత్తు చేస్తూ ఉంటే మరి పని పాట లేని నిరుద్యోగులు ఇక్కడ నిరాహార దీక్ష చేస్తూ ఉన్న చందంగా ఈరోజు ఆంధ్రజ్యోతి మరి ప్రచురించిన వార్త ఏదైతే ఉన్నదో ఆ రకంగా ఉన్నది. ఇక్కడ మరి జాబ్ క్యాలెండర్ ప్రకటించామని చెప్పి వాళ్ళు ఉధృతంగా ఉద్యమం చేస్తే కనీసం వాళ్లకు మేము ఇక్కడ జాబ్ క్యాలెండర్కి సంబంధించిన మరి నివేదికలు ఆల్రెడీ వస్తూ ఉన్నాయి, 2 వారాల్లో చేస్తామని చెప్పి నిరుద్యోగులకు హామీ ఇచ్చి దీక్షను విరమింపజేయాల్సిన ప్రభుత్వం ఆ దిశగా కృషి చేయకపోగా ఇలాంటి మరి తాబేదార్ పత్రికలతోటి వార్తలు ప్రచురించి నిరుద్యోగుల ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందుకు తాబేదార్ పత్రిక తన వంతుగా ఏ విధంగా కృషి చేస్తుందనే అంశాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ ఆంధ్రజ్యోతి విషపుత్రికను ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదనే విషయాన్ని ప్రధానంగా గమనించాలి. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే హిందువుల పేరుతో హింసను ప్రోత్సహిస్తున్న భాజపా ఆర్ఎస్ఎస్ అని చెప్పి రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ప్రధానంగా ప్రచురించింది. తుది దశకు మంత్రివర్గ విస్తరణ అని చెప్పి మరి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి శాఖల్లో మార్పు జరిగితే మరి సీతక్కకు హోంమంత్రి ఇస్తారట అని చెప్పి ఇక్కడ దామోదర్ రాజనరసింహ ఇక్కడ సీతక్కకు హోంమంత్రి పదవి ఇస్తారని, అదేవిధంగా రాజగోపాల్ రెడ్డికి పదవి మరి ఇవ్వబోతున్నారని చెప్పి కూడా చెప్తా ఉన్న పరిస్థితిని మనం గమనించవచ్చు. అదేవిధంగా మరి ఇక్కడ ఏదైతే ఇతర పార్టీల నుంచి వచ్చిన ఆ ఇద్దరికి కూడా మరి ఏదైతే దానం నాగేందర్కి అయితేంది, పోచారం శ్రీనివాసరెడ్డి కూడా మంత్రి పదవులు ఇస్తారని చెప్పి ఆయన ఇష్టాగోష్ఠిలో చెప్పిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఈ అమల్లోకి వచ్చిన కొత్త నేర చట్టాలు. ఎఫ్ఐఆర్ నమోదైన 3 ఏళ్లలోగా కేసుల పరిష్కారం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి. సందేహాల నివృత్తికి విపక్ష ఎంపీలతో చర్చకు సిద్ధమని చెప్పి స్పష్టీకరణ అని ఇక్కడ ఏదైతే నిన్నటి నుంచి కొత్త నేర చట్టాలు ఐపీసీ, సిఆర్పిసి, అదేవిధంగా ఎవిడెన్స్ యాక్ట్ ఈ 3 కూడా రద్దయిపోయినాయి. దాని స్థానంలో బిఎన్ఎస్ అదేవిధంగా మరి సాక్ష్యాధార చట్టం అని 3 చట్టాలు కొత్తగా వచ్చినాయి. దానికి సంబంధించి ఆ 3 కొత్త చట్టాలలో కొన్ని ఐపీసీ సెక్షన్లను తొలగించడం జరిగింది, కొన్నింటికి మరి అందులో చేర్చడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ 511 సెక్షన్ల నుంచి మరి 300 చిల్లర సెక్షన్లకు మరి వాటిని తగ్గించడం జరిగింది. అందులో కొన్ని నేరాలకు శిక్షలు లేని వాటికి శిక్షలు కల్పించారు. మరోవైపు 0 ఎఫ్ఐఆర్ నమోదుకు, అదేవిధంగా దేశంలో ఎక్కడి నుంచి అయినా కూడా వర్చువల్గా అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా కూడా మరి ఇక్కడ వాళ్ళకు డిజిటల్ ద్వారా కూడా ఎఫ్ఐఆర్ నమోదుకు అవకాశం కల్పించింది. వాళ్ళకు మరి ఎఫ్ఐఆర్ మళ్ళీ డిజిటల్ రూపంలో పొందే అవకాశాన్ని కూడా కల్పించింది. ఏదైతే మరి నేరాలకు సంబంధించిన విచారణ కూడా 3 ఏళ్లలోపే పూర్తి చేసి ప్రజలకు సత్వర న్యాయం అందించడానికి మరి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. తద్వారా కొన్నిట్లలో దీని మీద మరి ఇటు విపక్షాల నుంచి కానీ అదేవిధంగా ప్రజా సంఘాల నుంచి కూడా కొన్ని భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఏదైతే ఉద్యమాలు చేసే వారి విషయంలో కొన్ని సెక్షన్ల ద్వారా అమాయకుల మీద కూడా కేసులు పెట్టే అవకాశం ఉంటుంది. మరికొన్నిట్లలో వెసులుబాట్లు ఉన్నాయి. అవి డబ్బున్న వాళ్ళు ఆ వెసులుబాటుతోటి ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా మరి ఏదైతే విచారణ అధికారి దగ్గర నుంచి తప్పించుకునే అవకాశం కూడా ఉన్నది.
ఖచ్చితంగా ఇప్పటి వరకు ఏ అంశం మీదైనా ముందు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ తర్వాత విచారణ చేయాలని ఉన్నది. కానీ మరి కొత్త చట్టాల ద్వారా విచారణ జరిపిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా లేదా అనేది విచారణాధికారికి విచక్షణంగా అధికారాలు కట్టబెట్టడంతో మరి డబ్బున్న వాళ్లకు ఆ చట్టాలు ఉపయోగపడే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఇక్కడ తీవ్రంగా దుమారం రేగుతున్న నేపథ్యంలో మరి చట్టాల మీద అవగాహన కల్పించడానికి మరి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి అమిత్ షా చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఏటా ఉద్యోగాల భర్తీ 2 వారాల్లో ఉద్యోగ క్యాలెండర్ స్పష్టంగా నోటిఫికేషన్లు పరీక్షల ఫలితాల తేదీలు షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 2 నిర్వహణ ప్రభుత్వం అడుగులు అని చెప్పి ఇక్కడ సేమ్ తాబేదార్ పత్రిక అటు ఆంధ్రజ్యోతితో పాటు ఈనాడుకు మరి లీకులు ఇచ్చి రాయించింది. ఏదైతే మరి నిరుద్యోగుల ఉద్యమం మీద నీళ్లు చల్లే ప్రక్రియలో భాగంగా జరిగింది. నిజంగానే వీళ్ళు జాబ్ క్యాలెండరు రూపొందించినట్లయితే అదేవిధంగా వీళ్ళు ఏదైతే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టయితే వాళ్ళ దగ్గరికి వచ్చి చర్చలు జరిపి మరి ఫలానా చేస్తూ ఉన్నాము ఇది పరిస్థితి అని చెప్పి వాళ్ళకు వివరించినట్లయితే ఆటోమేటిక్గా నిరుద్యోగులు మరి వాళ్ళ నిరసనను మరి విరమించుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కేవలం తన తాబేదార్ పత్రికల ద్వారా మరి ఉద్యమం మీద నీళ్లు చల్లడానికి ఉద్యమాన్ని ఏదైతే విచ్ఛిన్నం చేయడం కోసం ఇక్కడ లీకుల వార్తలు ప్రచురించి మరి నిరుద్యోగుల పట్ల వాళ్ళ ఉద్యమం మీద ప్రజల లోపల విశ్వాసం లేకుండా చేయడానికి ఈ 2 తాబేదార్ పత్రికలను వాడుకుంటున్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. కవిత బెయిల్ పిటిషన్ల కొట్టివేత మనీ లాండరింగ్ కు పాల్పడినట్టు సాక్ష్యాధారాలు ఉన్నాయంటున్న ఢిల్లీ హైకోర్టు అని చెప్పి నిన్నటి రోజున మరి ఏదైతే కవితకు బెయిల్ మీద వాదనలు జరిగినాయో ఆ వాదనలకు సంబంధించి మరి కవిత నేరం చేయలేదని చెప్పి మాకు ఇంకా ఆధారాలు లభించలేదు, మరికొంతకాలం వేసి చూద్దామని చెప్పి చెప్తున్న పరిస్థితిని మరి నిన్నటి రోజున కవిత బెయిల్ పిటిషన్ను కొట్టేసిన అంశాన్ని మనం గమనించవచ్చు. రాష్ట్రంలో అక్కడక్కడ కురిసిన వర్షాలతోటి మళ్ళీ జలపాతాలు జలకలను సంతరించుకున్నాయి. మరి ఇక్కడ బొగతా జలపాతం ఏదైతే వాజేడు మండలం ములుగు జిల్లా వాజేడు మండలంలో ఉన్న బొగత జలపాతంలో మరి ఇక్కడ దృశ్యాన్ని చూసినట్టయితే జలసవ్వడి మరి తెలంగాణ నయాగారగా పిలిచే ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాత అందాలు పర్యాటకులకు కలవిందు చేస్తున్నాయి. ఛత్తీస్గఢ్ అడవుల్లో ఆదివారం కురిసిన వర్షంతో చీకుపల్లి వాగు ఉధృతంగా ఉప్పొంగింది. దీంతో పెద్ద ఎత్తున వరద నీరు జలపాతంలోకి చేరుతుంది. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నీటి తుంపర్లలో పర్యాటకులు తడిసి ముద్దవుతున్నారు. వరదలో నీటి ప్రవాహానికి తోడు జలపాతం హోరు దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రతిధ్వనిస్తుంది. సోమవారం వరంగల్, హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారని చెప్పి ఇక్కడ బొగత జలపాతం దృశ్యాలను ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. మరోవైపు మరి జలపాతాలను దూరం నుంచి వాటిని ఆస్వాదించాలి తప్ప అందులోకి దిగితే ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. మొన్నటికి మొన్న మరి మహారాష్ట్రలో ఒక జలపాతంకు మరి ఏదైతే ఆ జలపాతం మధ్యలోకి వెళ్ళిన తర్వాత వరద ఉధృతికి 5 మరి ఒకే కుటుంబానికి చెందిన 5 వ్యక్తులు మరి ఆ వరదలో కొట్టుకుపోయి దుర్మరణం పాలైన విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. పోలీసులు కూడా ఖచ్చితంగా జలపాతాల వద్ద రక్షణ చర్యలు ఏర్పాటు చేయాలి. రక్షణ మరి దానికి సంబంధించిన ఫెన్సింగ్లు వేసి మరి వారిని లోపలికి పోకుండా కేవలం ఆ దృశ్యాలను ఆస్వాదించే అవకాశం కల్పించి వాళ్ళకు ప్రమాదాలు జరగకుండా రక్షణ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.